హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని డైటీషియన్. ఈరోజు మనము హైపర్ టెన్షన్ తగ్గించడానికి ఎలాంటి ఆకుకూరలు యూజ్ అవుతాయో మాట్లాడుకుందాం. సో ఈ రోజుల్లో ఎక్కువగా స్ట్రెస్ రిలేటెడ్ కానివ్వండి, బై ద ఏజ్ మనకి ఏంటంటే హైపర్ టెన్షన్ ఎక్కువగా అవుతుంది. సో హైపర్ టెన్షన్తో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డాష్ అనే డైట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటాము. దీంట్లో ఎక్కువగా ఏమవుతుందంటే సోడియం లెవెల్స్ చాలా తక్కువగా ఉండే ఆహార పదార్థాలని, అలాగే సోడియం కంటెంట్ ఉండే ఫుడ్స్ని అవాయిడ్ చేసే ఫుడ్ అనేది దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సో ఎవరైతే హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువగా ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానివ్వండి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ సాల్ట్ కంటామినేటెడ్ ఫుడ్స్, చిప్స్ అండ్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాటిలో సోడియం ఉంటుంది అండ్ సోడియం ఏంటంటే హైపర్ టెన్షన్ ఇంకా ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా హోల్ గ్రైన్స్ కానివ్వండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వలన, బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం వలన, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం వలన మనం హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో హైపర్ టెన్షన్ అనేది మనకు ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే చాలామందికి హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ టైం కూడా పట్టదు. ఎందుకంటే మన హార్ట్ రిథమ్ అనేది ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనము ఈ హైపర్ టెన్షన్ తగ్గించడానికి ఆకుకూరలు ఉపయోగపడతాయా అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఆకుకూరలో మనకి నేచురల్గా సోడియం కంటెంట్ ఉంటుంది, కానీ మనం తీసుకునే ఇంటేక్లో సోడియం రిచ్ ఫుడ్స్ అనేటివి కంట్రోల్ చేయడం వలన, అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానివ్వండి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి నేచురల్గా మనము బచ్చలాకి కూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, తోటకూర ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వలన వీటిలో నేచురల్గా సోడియం ఉన్నప్పటికీ తక్కువ అమౌంట్లో ఉంటుంది. కాబట్టి హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఆకుకూరలు అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎనీ ఆకుకూర, ఏ ఆకుకూర తీసుకున్నా అనేది ప్రాబ్లం ఉండదు. కానీ ఆకుకూర ఎంత తీసుకుంటున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, అండ్ మనం ఆకుకూరలు కన్జ్యూమ్ చేసేటప్పుడు మన బాడీలో హైపర్ టెన్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర తీసుకుందాం. పాలకూర కానీ ఇలాంటి ఆకుకూరలో నేచురల్గా సోడియం అనేది కొద్దిగా ఉంటుంది, కానీ ఇది మన హైపర్ టెన్షన్కి ఏమాత్రం నెగిటివ్గా ఎఫెక్ట్ చూపించదు, పాజిటివ్గానే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు మనకి మార్కెట్లో దొరికే అన్ని రకాల ఆకుకూరల్ని కూడా బాగా తీసుకోవచ్చు. దీంట్లో మునగాకు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేచురల్గా మునగాకులో సోడియం అనేది ఎక్కువగా ఉండదు. సోడియం కన్నా మనకి మునగాకులో విటమిన్ ఏ అండ్ కాల్షియం అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మునగాకు కానివ్వండి, బచ్చలి కూర, తోటకూర అండ్ దీంతో పాటు మనకు గోంగూర ఇలాంటివి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోవడం వలన హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మంచిది. కానీ మనకి హైపర్ టెన్షన్ అనేది పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి ఆకుకూరలు ఒక్కటే సరిపోదు. బ్యాలెన్స్డ్ డైట్, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం, దీంతో పాటు సాల్ట్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఏవైనా సరే కంప్లీట్గా అవాయిడ్ చేయడం ఇలాంటివి చేయాలన్నమాట. సో ఎవరైతే ఎక్కువగా హై బీపీతో సఫర్ అవుతున్నారో, హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారో వీళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇంటేక్లో కనీసం వాళ్ళ బాడీ టైప్ని కానీ ప్లస్ వాళ్ళకు ఉండే బీపీ లెవెల్స్ని బేస్ చేసుకొని 5 grams ఆర్ బిలో 5 grams వరకు సోడియం కన్జప్షన్ చేయాలి. అంటే వాళ్ళు డైలీ రోజు తీసుకునే ఫుడ్ ఇంటేక్లో 5 grams కన్నా ఎక్కువగా సోడియం ఉండకూడదు. ఉప్పు అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో ఎవరైతే హైపర్ టెన్షన్ సఫర్ అవుతున్నారో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే ఫుడ్లో ప్రిజర్వేటివ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, సోడియం ఎక్కువగా ఉప్పుతో నిల్వ ఉంచిన పదార్థాలన్నీ అవాయిడ్ చేయడం వల్ల మాత్రమే హైపర్ టెన్షన్ కంట్రోల్ చేస్తాం. దీంతో పాటు పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాదు, నార్మల్గా కోకోనట్ వాటర్ కానివ్వండి, బనానా ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో సోడియం లెవెల్స్ని కొద్దిగా మనం తగ్గించవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆకుకూరల్లో కూడా అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు. దాంట్లో మునగాకు, బచ్చలి కూర, తోటకూర ఇలాంటివి కూడా కొద్దిగా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి సోడియం అంటే మన బాడీలో సోడియం లెవెల్స్ తగ్గడంతో పాటు, ఎందుకంటే ఈ ఆకుకూరలో కొద్దిగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీలో సోడియం తగ్గడంతో పాటు దాంట్లో ఉండే ఫైబరు, ఐరన్, కాల్షియం కూడా మనకి వెయిట్ లాస్ కానివ్వండి, బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి, బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈరోజు మనము హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.